హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అఖిల్ని. ఇప్పుడైతే మనం హైదరాబాద్ టు శబరిమల మహాపాదయాత్ర డే 16. మనకి డే 16 మన రాత్రి సోమనాథ్పల్లికి అయితే మనం చేరిపోయినాం. నాకు విలేజ్ పేరు తెలియదు, అందుకని చెప్పాను నిన్న ఆల్ట్ పేరు రాత్రిది. మనం సోమనాథ్పల్లి నుంచి మనకి పాలసముద్రంకి అయితే మధ్యాహ్నం ఆల్ట్. నిన్న ఆల్ట్ క్యాన్సిల్ అయిన వల్ల మాకు ఏమైందంటే, మాకు నిన్న మైనస్ పాయింట్ అయింది, ఈరోజు ప్లస్ పాయింట్ అయింది. నిన్నేమో 49 కిలోమీటర్స్ కొట్టినాం, నిన్న మార్నింగ్ ఈవినింగ్ కలిపి. ఈరోజు మార్నింగ్ ఎంత ఉందంటే మనకి 10 కిలోమీటర్స్ ఉంది. అంటే నిన్న మేము 24 వచ్చేది రాత్రి కొట్టేసాం అన్నట్టు దాని అర్థం. ఇప్పుడు మాకు మార్నింగ్ 10 కిలోమీటర్స్ ఉంది. మెల్ల లేచి ఒక 6 గంటలకు 6:30కు మేము వెళ్ళినాం. ఇప్పుడు మాకు ఆల్ట్కి 4 కిలోమీటర్స్ దగ్గర ఉన్నాం. ఇక అంబల్ తాగేసి వెళ్ళిపోతాం. స్వామి శరణమయ్యప్ప స్వామిలందరికీ. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లనే ఎవరైనా పాదయాత్ర పెట్టాలంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇక అప్పుడప్పుడు అవుతుంటాయి ఇట్లా మన కాల్ క్యాన్సిల్ అవుతాయి. ఇట్లా మార్నింగ్ దాని నెక్స్ట్ డే మనకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక తక్కువ ఉంటే ఏమైతే అంటే మెల్ల వెళ్ళిపోతాం. ఇక మెల్ల ముగ్గురం కలిసి మెల్ల పోతున్నాం. ఎండ ఏం కొడతలే, లైట్ స్టార్ట్ అయింది ఇప్పుడే. మాకు 4 కిలోమీటర్స్ ఉంది ఆల్ట్కి. ఇక మనం హైదరాబాద్ టు శివరామ మహాపాదయాత్ర కదా, డే 16 కదా. మనం ఆంధ్రప్రదేశ్ 9 days నడిచినాం కరెక్ట్. ఈరోజు అయితే నా ఆంధ్రప్రదేశ్ లాస్ట్ డే. మా ముఖాలు చూస్తే అర్థమైపోతుంది ఎంత ఆనందం ఉంది. ఎందుకంటే మనం మన తెలుగు రాష్ట్రాలు దాటేసి మన కర్ణాటక రాష్ట్రం అయితే రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం. కర్ణాటక కరెక్ట్ నుంచి ఎంత దూరం ఉందంటే మాకు పాలసముద్రం నుంచి ఆల్ట్కి 9 to 4 అంటే 13 to 14 కిలోమీటర్స్ ఉంటుంది అంతే మన కర్ణాటక బార్డర్కి. రేపు మార్నింగ్ మేము బార్డర్ పూజ చేసుకొని మా గురుస్వామి బార్డర్ పూజ చేసాగానే మన కర్ణాటక వెళ్ళిపోతాం. కర్ణాటకలో ఓన్లీ 4 days నడుస్తాం. 4 days అంటే 4 days నడుస్తాం. దాని నెక్స్ట్ మళ్ళీ తమిళనాడు. ఇక తమిళనాడు ఎక్కువనే ఉంటుంది అనుకో. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిపితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది తమిళనాడు. ఇక్కడ పొగలు కనబడుతున్నాయా, బాంబ్ బ్లాస్ట్ చేస్తారు. ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ మన ఆంధ్రప్రదేశ్లలో ఉన్నమని సౌండ్ వచ్చింది పెద్ద ఇప్పుడాకనే. ఇప్పుడు ఆల్ట్కి 1 కిలోమీటర్ దగ్గర ఉన్నాం. మన ముంగడ ఆ టవర్ కనబడుతుంది, ఆ టవర్ దగ్గర. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో కనబడే ఉందా వాటర్ లేక్. ఆ లేకే పాలసముద్రం. సో ఏమవుతుందంటే మన వీడియో చూసిన లైక్ కొడతలేదు. నేను నా లైక్ కొట్టదు, ఎందుకంటే లైక్ కొడుతుంటే నాకే మంచిగా అనిపిస్తుంది. వీడియోస్ వ్యూస్ వస్తుంటాయి. నాకేంటంటే 500 600 వ్యూస్. ఆ వ్యూస్ చూస్తుంటే నాకేం మంచి అనిపిస్తుంది. అయినా నేను వీడియో తీసేది తీస్తాను. మీరు లైక్ కొట్టినా కొట్టకపోయినా మా దోస్తుల స్వామిని ఫస్ట్ కొట్టకపోతే నాకు ఎట్లుంటుంది చెప్పాలి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టారు స్వామి. ఎందుకంటే నేను ఇంత కష్టపడి వీడియో తీస్తున్నా. నడవడమే చాలా కష్టం అంటే పాదయాత్రలా. నడుచుకుంటే నేను వీడియో తీస్తున్నా. రెండు చాలా కష్టం. ఇప్పుడు కింద నేను ఎట్లా పోతున్నాను ఒకసారి మీరే చూడరు, నేనేం చెప్పాను. కనబడుతున్నా చెప్పులు లేకుండా ఏమంటారు నడుస్తున్నా అంటే కింద ఏమన్నా రాయి వచ్చి ఏమైనా ఉంది గుచ్చుకుందంటే నాకే ఇబ్బంది. అయినా నేను కష్టపడి వీడియో తీస్తున్నా అంటే ఇప్పుడు నాకు పైసలు వస్తున్నాయా అనుకోసమని కాదు. ఏంటంటే పాదయాత్ర అనేది ఎట్లుంటుంది అని చెప్తున్నా. ఇగో కనబడుతున్నాయి సీసాలు కనబడుతున్నాయి. ఇంకో సీసాలు ఇగో మొత్తం సీసాలు చూసుకో కూడా నడిస్తే కుచ్చుకుంటుంది. ఇబ్బంది అయ్యా. ఇక నెక్స్ట్ డే నుంచి నేను వీడియో తీయాలంటే చాలా కష్టమవుతుందా. అందుకని నేనేమన్నా అంటే చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టారు. లైక్ కొట్టినాక షేర్ కూడా చేయరు మీ ఫ్యామిలీ వాళ్ళకి. కోరిక పాదయాత్ర పోయేటోళ్ళు కాదు, పాదయాత్ర పోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మమ్మీ వాళ్ళు బాధపడుతుంటారు. అంటే ఎట్లా అంటే పాదయాత్రనా అంత కష్టం కాదు, అది ఈజీ ఉంటుంది పాదయాత్ర. ఫస్ట్ 7 days కొంచెం టఫ్ ఉంటుంది. దాని తర్వాత మనకి ఎట్లా అంటే అలవాటు అయిపోతుంది. ఇక పాదయాత్ర నడిచిన ఇక మనకు ఒకటే పని, 37 రోజులు ఒకటే పని. మనకి నడవడం ఒకటే పని, ఇంకేం లేదు మనకి పని. ఇక చూసినందుకు ప్రతి ఒక్కరు లైక్ కొడితే బాగుంటుంది. నేను ఇంత తీసే వీడియో ఎందుకంటే ఎంతమంది చూడాలనే కదా. ఇప్పుడు లైక్ కొడితే ఎక్కువ మంది చూస్తే మనకి ఏమవుతుంది అంటే పైసలు అని అంటలే నేను తెలుసుకుంటారు. అంటే మన పాదయాత్ర అనేది ఎట్లుంటుంది అనేది తెలుసుకుంటారు. ఒకటి ఫస్ట్ మెయిన్గా పాలసముద్రంకి అయితే ఆల్టికి అయితే వచ్చేసాం. నిన్నైతే మాకు మస్తు ఇబ్బంది పెట్టి రోజు అయితే మాకు సుఖం మంచి ఇచ్చారు. అంటే 10 కిలోమీటర్స్ అంటే చాలా తక్కువ కదా, చాలా తక్కువ. డైలీ 35 40 మార్నింగ్ 25 ఇట్లా నడిచేటోళ్ళం. 10 నడుస్తుంటే చాలా తక్కువ అనిపిస్తుంది మాకు. 2 గంటలు వచ్చేసాం. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మధ్యాహ్నం మనం రెస్ట్ తీసుకోవాలి, చాలా రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే రాత్రి అంత రెస్ట్ దొరకలేదు మాకు.
ఇప్పుడైతే మనం కరెక్ట్ పాల సముద్రం నుంచి కడికొండకైతే వెళ్ళిపోదాం. పాల సముద్రం నుంచి కడికొండ, అర్థమైందా? మనకి మొదలు ఒక ఆల్ట్ ఉండే, ఆల్ట్ తీసేసి క్యాన్సిల్ అయింది. మళ్ళీ 8 కిలోమీటర్ ఎంత ఉంటుండే అప్పుడు. ఇప్పుడు అది క్యాన్సిల్ అయ్యి ఇప్పుడు మనకేమైందంటే కడికొండ కావాల్సి వచ్చింది. ఆల్ట్ ఎన్ని కిలోమీటర్లు అంటే 16 కిలోమీటర్స్ కరెక్ట్ మనకి పాల సముద్రం నుంచి. ఇక మేము 3:30కి స్టార్ట్ అయినాం. కరెక్ట్ ఎండకి నాకైతే మస్తు కాలు కాలుతున్నాయి నిజంగా. ఎక్కడైపోతున్నాయి కానీ నా కాలు అయితే మస్తు కాలుతున్నాయి. ఎవరిని ఆపలేను, ఎందుకంటే నేను నా కోసం ఒక ఆపినా అంటే వాళ్ళు లేట్ అవుతూ ఉంటారు. అట్లా అని చెప్పి నేను ఎవరిని ఆపలేకపోతున్నా. ఇంకా వాళ్ళు ఆల్రెడీ 2 o'clock వెళ్దాం అనుకుంటే నా కోసం చూసి 3:30కి వెళ్ళారు. చూద్దాం, ఇంకా మనమైతే ట్రై చేయాలి. అప్పుడు ఏమైనా కాకపోతే యాంక్లెట్స్ వేసుకోమని ట్రై చేస్తాం అంతే. ఎండ మీకు కనబడతలే, నాకు కనబడుతుంది అసలు. దబ్బునే వెళ్ళిపోతాం. ఇప్పుడు 3:30 అంటే 8:30 కల్లా వెళ్ళిపోతాం. మీకు ఒక కుక్క గురించి చెప్పిన యాద ఉందా? నిన్న మొన్న గురించి కుక్క గురించి చెప్పిన యాద ఉందా? ఆ కుక్క ఏమవుతుందంటే నిన్న నైట్ టైంలో అది టాయిలెట్ పోయింది. ఇప్పుడు నార్మల్ కుక్కలు టాయిలెట్ వస్తే వాటర్లో నుంచి పోవు కదా మళ్ళీ మన లెక్కనే. ఇప్పుడు అది టాయిలెట్ పోసినప్పుడు ఏం చేస్తుందంటే లోపలికి పోయి వాటర్లో నుంచి వచ్చింది. అంటే కాళ్ళు కడుక్కొని వస్తున్నట్టు, అది కూడా దాని అర్థం టాయిలెట్ పోతే. మళ్ళీ వస్తుంటే లెఫ్ట్ సైడ్లో హనుమంతుని టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ కాడ ఆగి ఇట్లా 2 కాళ్ళు దగ్గర పెట్టి మొక్కుతుంది హనుమంతుడిని. అంటే ఆ కుక్క ఏమో ఉంది, నాకు అర్థమైతే కరెక్ట్. అంటే గురుస్వామి చెప్పినట్టే ఉంటుంది కదా, ఇప్పుడు ఎవరో ఆత్మ లేకపోతే అలా ఆత్మ వచ్చి నడుస్తా ఇట్లా ఏమో చెప్తారు స్టోరీ. అది మనకు నిజమా ఏమో తెలియదు. నాకు తెలిసినంతకైతే ఆ కుక్క ఏమో ఉంది. ఎందుకంటే అది దాదాపు 430 కిలోమీటర్స్ దాకా మాతో ఇప్పుడు వచ్చింది. ఈరోజుకి 4:30. ఆంధ్రప్రదేశ్ లాస్ట్ డేగా ఈరోజు, రేపుగా కర్ణాటక. అంటే తెలంగాణ నుంచి ఆంధ్ర మొత్తం నడిచింది మాతో పాటు. దానికి ఫుడ్ అన్ని ఫెసిలిటీస్ మనమే ఇస్తున్నాం. అంటే మన సువర్ణభూమి మహాశబరిమల యాత్ర, సువర్ణభూమి మహాశబరిమల పాదయాత్ర. వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు దానికి ఫుడ్డు లేకపోతే పాలు ఏదో ఒకటి పెరుగన్నం ఏదో పెడుతుర్రు. నేను చూసినప్పుడు పెరుగన్నం పెట్టిరు, ఏదో ఒక పెడుతురు తిన్నీకి. ఎందుకంటే అది అన్నం తింటారు, ఉట్టి అన్నం పెడితే ఇక అది తింటాం. దానికి ఏం ఇప్పుడు మస్తు కుక్కలు దాన్ని ఎంబడుతున్నాయి దానికి అని, అది దాన్ని అన్నిటినీ ఎదురు తిరిగి మా ఎంబడి వస్తుంది. ఆ కుక్కలేమో ఉంది నాకు తెలిసి. ఎండ కొడుకుని కనబడుతుందా? ఒక్క నిమిషం అర్థమైపోతుంది మీకు. ఇప్పుడు నా ముంగడ ఎవ్వలేరు, వెనకాల ఎవ్వలేరు. కనబడుతురా? వెనకాల ఎవ్వలేరు, నా ముంగడ ఎవ్వలేరు, వెళ్ళిపోయారు అంతా. నేను ఒక్కరిని వస్తా వెళ్తూనే ఉన్నా. ఇప్పుడు ఎండ మస్తు కొడుతుంది, చూస్తే అర్థమైపోదు కాళ్ళకి. ఎండ బాగా కొడుతుంది. ఏం చేస్తాం, ఏం చేయలేము, వెళ్ళాలి. స్వామి శరణమయ్యప్ప. ముంగడ ఆటో స్వామి కనబడుతున్నా. ఇగో ఈ ఆటో స్వామి. ఆ ఆటో స్వామి ఏం చేసిండంటే, ఇగో మీకు కనబడుతుందా, పనులు ఇచ్చిండు. నా దగ్గర ఇప్పుడు పనులు ఇచ్చిండు. ఎండ చూసి అంటే ఒక్కనే పోతున్నా అని చూసి, ఆకలిస్తుందని చూసి, ఇక ఆకలిస్తుందా ఏమవుతుందో ఆయనకు తెలియదు. ఆయనైతే ఇచ్చేసిండు పనులు, ఇవ్వాలనుకుంటే ఇచ్చిండు. 2 పనులు అయితే ఇచ్చిండు. ఇక తినకుండా మళ్ళీ టైం పాస్ చేసుకుంటే నేను వెళ్ళిపోతా. అంటే ఇప్పుడాక తిన్నా ఆల్రెడీ అన్నాం, కానీ ఇక ఆసరా ఎండ కొడుతున్నప్పుడు ఏదో ఒకటి తినడానికి ఆసరా అన్నట్టు. దారిలో మనం స్నానం చేసుకోవాల్సి వస్తుంది ప్రతిసారి. ప్రతి ఒక్క దగ్గర మనకి వాటర్ అనేది ఉండే ఫెసిలిటీస్. ఇక స్నానం చేసుకొని వెళ్ళిపోతాం. కడికొండకి 2 kilometers దగ్గర ఉన్నాం. ఆడ స్నానం చేసి ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇంకా 2 kilometers ఉంది మనకి హాల్ట్కి. రేపైతే మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దాటేసేసి కర్ణాటక ఎంట్రీ అయిపోతాము. కర్ణాటకలో ఓన్లీ 4 days. దాని తర్వాత మళ్ళీ తమిళనాడుకి వెళ్ళిపోతాం. ఇక లాస్ట్ డే మన ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ డే ఈరోజే. స్వామి శరణం అయ్యప్ప. మనమైతే సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్ మనం కంప్లీట్ చేసుకున్నాం. మనకి ఏం కాకుండా అంటే మనం కొంతమంది ఎట్లా అంటే బాధపడుతుంటారు ఈ సౌండ్ మనం ఏం చెప్పినా ఏంటంటే. ఇప్పుడైతే మనం లేపాక్షి కమాన్ కాడ ఉన్నాం. కరెక్ట్ ఈ నుంచి లేపాక్షి ఎంత ఉందో మనకి తెలియదు, కానీ లేపాక్షి కమాన్ కరెక్ట్ 16 kilometers. ఇప్పటిగా నేను చూసాను కరెక్ట్ 16 kilometers.
దాని అవతలనే మనకి ఇప్పుడు లోపలికని చెప్పారు కదా, లోపల కదా అవతల సైడ్ ఉంది మనకి ఆల్ట్ అయితే. కడికొండ దగ్గరికి అయితే చేసాం. కడికొండ హాల్ట్ నైట్ హాల్ట్ ఆంధ్రప్రదేశ్ లాస్ట్ డే. రేపటి డేట్ అయితే మనం కర్ణాటక అయితే వెళ్ళిపోతాం. కర్ణాటక బెంగళూరు కాదు, కర్ణాటకే. ఇక ఇంకా 4 days అయితే మనం తమిళనాడుకి వెళ్ళిపోతాం. 4 days ఈరోజు వదిలేసి 16th డే వదిలేసి 17, 18, 19, 20 డే లాస్ట్ రోజు మనం తమిళనాడు బార్డర్ దగ్గర ఉంటాం. అంటే మనం దాని నెక్స్ట్ డే 21th డే ఇక తమిళనాడుకి అయితే ఎంటర్ అవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయండి. అంటే పాదరోడ్డు ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు మాత్రం వీడియోకి లైక్ కొట్టారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి అందరికీ. ఇప్పుడు డే 16 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. స్వామి శరణమయ్యప్ప.